అరే ధోనియన్న మనకైతే ఒట్టిగా 4 పాయింట్లు వచ్చినట్లే. అరే ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? ఎలా వస్తుంది చెప్పు మనకు ఒట్టిగా 4 పాయింట్లు? అరే మనం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఈ లక్నోతోనే పడింది. ఈ లక్నోని పిసికి మనం ప్లే ఆఫ్స్కి దగ్గరవుతాం. అరే ఏం మాట్లాడుతున్నావు గైక్వాడ్ తమ్ముడు? ఇప్పుడే కేకేఆర్తో ఓడిపోయామని మంచి ఫామ్లో ఉన్నాము. ఒట్టిగానే పిసికేస్తాం మిమ్మల్ని. అరే ఎవరు పిసుకుతారో అది చూద్దాం కేఎల్ తమ్ముడు. లాస్ట్ మ్యాచ్లో ముంబైపై 3 సిక్స్లు కొట్టా. ఈసారి మీపై ఎన్ని సిక్స్లు కొడతానో నాకే తెలీదు. ఈ మయాంక్ యాదవ్ ఇస్ బ్యాక్. వేసిన 2 మ్యాచ్లను 8 వికెట్లు తీసా. ఈ చెన్నైపై బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలిపిస్తా. ఈ మయాంక్ యాదవ్ ఇస్ బ్యాక్ గా నిరూపిస్తా. బాయ్స్ మనం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడానికి కారణం మన బ్యాటర్స్ మంచిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల. అరే బదోని ఉన్నంత ఫామ్ లో కూడా ఎవరూ లేరు. ఎస్పెషల్లీ 1 డౌన్ అయితే మరీ దారుణం. పడిగల తమ్ముడు మంచిగా ఆడలేదనేది హూడానేసుకున్న అదే పరిస్థితి. అరే అప్పుడు నేను 190 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాను కేఎల్ తమ్ముడు. ఎన్ని రన్స్ కొట్టినా ఏం చేసే చెప్పు. ఈ మ్యాచ్లోనైనా మంచి డీసెంట్ రన్స్ని మనం స్కోర్ చేయాలి. అరే ధోని ఈ లక్నోపై బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిస్తే మనం టేబుల్ టాప్ వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మనల్ని ఎవరు కదిలించేకవ్వదు. అరే నువ్వైతే ఫిక్స్ అయిపో. ఈ లక్నోపై మందే 2 విజయాలు. ఈజీగా పిసికేస్తాం, మనం టేబుల్ ఫస్ట్కి వెళ్ళిపోతాం. బాయ్స్ మీరెవరు భయపడకండి. మీకు 6లు కావాలంటే 6లు, 4లు కావాలంటే 4లు. ఒట్టిగానే పిసికి పడేస్తా. అరే నువ్వు ఒట్టిగా పిసికి పడేయడానికి ఇదేమైనా బెంగళూరు గ్రౌండ్ అనుకుంటివా? ఇది లక్నో గ్రౌండ్ రా బాబు. ఊచకోత కోపిస్తాం. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలకాన్ని పెంచుర్రా బాయ్.